ఫస్ట్ నేను స్టార్టింగ్ నుంచి చెప్తా అంటే గ్లిమ్స్ అవన్నీ వచ్చినప్పుడు రెహమాన్ అన్నప్పుడు నాకు డౌట్ అనిపించింది, జహానీ అన్నప్పుడు డౌట్ అనిపించింది. తర్వాత గ్లిమ్స్ అయితే వచ్చి చూసిన ఒకటి బ్యాటింగ్ షాట్ అది వచ్చినప్పుడు అయితే కిరాక్ కొట్టేస్తారు ఖచ్చితంగా 1000 crores అనుకున్నా. సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా రెహమాన్ తెలుగు సినిమాకు పనికి వస్తాడని అయితే అర్థమైంది. రెహమాన్ గురించి క్లియర్. ఇంకా రై రే రా సాంగ్ వచ్చేసింది, చిక్రీ రావాలి. ఇంకా ఆ చిక్రీ అని హీరోయిన్ మనోడు ఒక సందర్భంలో చూసేసి అనుకుంటాడు. సూపర్గా ఉంది, బీజం బాగుంది. పెద్దగా సినిమా మొత్తం పెద్దగా కనబడేటట్టున్నాడు. మొత్తం ఏ ఆట చూసినా పెద్ద ఒక సచిన్ క్రికెట్లో గాడ్ అని అంటారో ఆటల్లో అన్ని ఆటల్లో గాడ్లాగా మారిపోయాడు అనమాట. బీజం బాగా అనిపించింది. అసలు నాకు జగపతి బాబు గారి పెర్ఫార్మెన్స్ అయితే కిర్రాక్ కాక నిజంగా అంత ఓల్డ్. అసలు స్టార్టింగ్లో ఆయన కనపడ్డ సన్నివేశాలు అసలు గుర్తుపట్టలేకపోయినాం మేము. కొద్దిసేపు ఇలా చూడాల్సి వచ్చిందండి, ఈయన జగపతి బాబేనా అన్న ఫీలింగ్లోకి వెళ్ళాం. అలాగే మన కన్నడ హీరో రాజ్ కుమార్ గారు ఉన్నారు కదా, సూపర్గా అనిపించాడు. హీరోయిన్ చాలా బాగుంది. ఇంకా వాళ్ళ సన్నివేశాలు ఇంకా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా సినిమాకి సంబంధించి పాత వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాత అంటే మన ఇది యానిమల్లో ఒక ఉన్నట్టు గన్ను గురించి మాట్లాడుతూ ఉంటాడు, అతను ఉన్నాడు. చాలా సీనియర్ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు. సూపర్ అనిపిస్తుంది. ఖచ్చితంగా హిట్ కొట్టినట్టే. గేమ్ చేంజర్ మర్చిపోతారు. అందులో ఆడిన అందులో గేమ్ లేదు, మాకు ఏం చేంజ్ అవ్వలేదు అనుకుంటారు కదా. ఇందులో అన్ని గేమ్లో అన్ని చేంజ్ అయినాయి. మస్తున్నది. బుచ్చిబాబు ఫస్ట్ సినిమా 100 కోట్లు, సెకండ్ సినిమా 1000 crores భయ్య. 100% గ్యారంటీ సినిమా, మంచి సినిమా, చాలా బాగుంది. ఖచ్చితంగా వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. ఓటీటీ కోసం వెయిట్ చేయొద్దు. హ్యాపీగా ఎండల్లో ఆగమాగా వదిలి చల్లగా వచ్చి థియేటర్కి వచ్చి కూర్చొని చూడండి. పెద్ద పెర్ఫార్మెన్స్ పరంగా అయితే వండర్ఫుల్. రంగస్థలం తర్వాత అటువంటి పెర్ఫార్మెన్స్ కావాలనుకున్నారు కదా, ఆ పెర్ఫార్మెన్స్ పెద్దగా కనపడ్డది. సూపర్ మూవీ.